బెంగళూరు ఆస్కోటికి దగ్గరలో ఉన్న ఈ కాటేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 9 వారాలు 9 ముడుపులు కడితే చాలు మీరు కోరుకున్న కోరికలు తీరిపోతాయంట. మద్యపానానికి బానిస అయిన వాళ్ళు మద్యం బంద్ చేయడానికి వీళ్ళిచ్చే మందు తాగిరనుకోండి మద్యం బంద్ చేస్తారంట. ఈ కాటేరమ్మ తల్లిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు ఇంకా చాలామంది వస్తుంటారు. చూడండి ఎన్ని ముడుపులు కట్టారో, చెట్టు కనిపించకుండా కట్టారు. అంటే మీరే అర్థం చేసుకోండి, ఇక్కడ వస్తే కోరికలు తీరుతాయని నమ్మకం చాలా ఉంటుంది. చూడండి గాయస్, నేను చుట్టూ తిరిగినాను, మనకైతే ముడుపులే కనిపిస్తున్నాయి, చెట్టు అస్సలు కనిపించడం లేదు. గట్టిగా నమ్మారనుకోండి కోరికలు తీరిపోతాయనే గట్టి నమ్మకం అయితే ఇక్కడ ఉంటుంది. 9 వారాలు మిస్ కాకుండా వచ్చేయండి. ఇక్కడికి వచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం కూడా చేస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన 252 అడుగుల గల అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు. అమ్మవారి దర్శనం అయినాక పక్కనే ఉన్న గోశాలకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి గైస్, వీలైతే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ప్రతి అమావాస్య పుణ్యానికి ఇక్కడైతే యజ్ఞాలు కూడా జరుగుతాయి. ఇక్కడ నిమ్మకాయతో దిష్టి దీపించుకుంటే మనపై నరదిష్టి పోతుందని గట్టి నమ్మకం. నరదిష్టి నరఘోష పోవాలనుకుంటే ఇక్కడ నిమ్మకాయతో కొబ్బరికాయతో దిష్టి తీస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తుల మాటలు వినండి. మేము ఇక్కడ 3 వారాల నుంచి వస్తామప్ప. ఏమైనా మంచి జరుగుతుందా ఇక్కడ? ఏం మంచిది అవుతా ఉందప్ప, మాకేం తొందర కాలే. 3 వారాల నుంచి కడుతున్నారా? 3 వారాలు ఇంకా కడతా ఉన్నాం. అమ్మవారు నమ్మి వస్తున్నారా? నమ్మి వస్తాను. 4వ వారం. 4వ వారం మంచి జరుగుతుంది. మంచిది జరుగుతా. ఏం మొక్కుకున్నారు? మేము మా చిన్నోడికి మంచిది కావాలంటే అవుతా పని గురించి విన్నారు కదా గైస్, మీకు మంచి జరగాలనుకుంటే కాటేరమ్మ దగ్గరికి వచ్చి ముడుపులు కట్టండి.